నాన్న హ్యాపీ న్యూ ఇయర్. అమ్మ నీకు కూడా హ్యాపీ న్యూ ఇయర్. ఈరోజు అందరూ బయటికి వెళ్ళడానికి ప్లాన్ చేసాం. మార్నింగ్ టెంపుల్కి, మధ్యాహ్నం లంచ్కి. నువ్వు ఆగమ్మా నేను చెప్తాను. సరే చెప్పు. సాయంకాలం బీచ్కి వెళ్ళాలి. నైట్ మూవీకి అని చెప్పి. నైట్ మూవీకి. సరే తప్పకుండా వెళ్దాం. ఇప్పుడైనా షర్ట్ మార్చండి, గుడికి వెళ్దాం అనుకుంటున్నాం కదా. అవునా, సరే మార్చుకొని వస్తాను, మీరు రెడీగా ఉండండి. సరే అమ్మా ఈరోజు ఏ మూవీకి వెళ్దాం? నాకేం తెలుసురా, నువ్వే చెప్పు. నిండి ఇంకా రెడీ అవ్వలేదా? ఇప్పుడు వస్తాను. సరే బేగ వచ్చింది. ఒకసారి ఫోన్ చేయమ్మా. ఫోన్ తీయట్లేదురా. అమ్మా ఇంక ఫోన్ చేయకమ్మా, నాన్న ఇంక నన్ను తీసుకెళ్ళరు. తీసుకెళ్ళే ఉద్దేశం లేకపోతే వాడికి ముందే చెప్పొచ్చు కదా, ఎందుకు వాడికి ఆశలు పెట్టడం? వాడు ఒక 6 నెలల నుంచి సైకిల్ కొనమని అడుగుతున్నాడు. ఏ నెల కా నెల కొంటానని కొనలేకపోతున్నాను. ఈరోజు అందరూ సెలవులు పెట్టారు, పోటీ తగిలింది, పని చేస్తే డబ్బులు ఇస్తానన్నారు. ఈ డబ్బులతో వాడికి సైకిల్ కొందామని అలా వెళ్ళాను. కానీ ఈ ఒక్కరోజు నేను పడిన కష్టం వాడికి రేపు అంతా ఆనందంగా ఉంటుంది. వాడికి మంచి సైకిల్ కొనొచ్చు కదా. ప్రతి ఇంటి ఆనందం వెనుక ఆ ఇంటి యజమాని పడే కష్టం ఉంటుంది. హ్యాపీ న్యూ ఇయర్.